అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈరోజు వచ్చేసి గోంగూర ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చేసి మొత్తం 20 రూపాయలకు వచ్చిన గోంగూర 10 కట్టల దాకా ఉన్నాయి. దీన్ని బాగా ఒలుచుకొని 2-3 సార్లు బాగా కడిగి ఆరబెట్టాను తడి లేకుండా. ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆవాలు 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు సిమ్లో పెట్టుకొని వేడెక్కితే చాలు దోరగా వేయించుకొని దీంట్లోనే కొద్దిగా మన రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, ఎక్కువ వేయించక్కర్లేదు. మళ్ళీ ఆపిన తర్వాత కూడా ఒకసారి అలా తిప్పుకున్నామనుకోండి మాడకుండా ఉంటాయన్నమాట. దీంట్లోనే నేను ఉప్పు, కారం కూడా వేసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఇది కొంచెం ఉప్పు ఎక్కువైంది. నేను మళ్ళీ కొంచెం గోంగూర తెచ్చి మగ్గబెట్టి దాంట్లో కలిపేసానమాట. నేను వేసిన దానిలో మీరు సగం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు. ఎందుకంటే ఒక్కోసారి గోంగూర పులుపుని బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అవి చల్లారే లోపల మనము కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని నూనెలో మగ్గించుకుందాము. ఇది చాలా ఈజీగా మగ్గిపోతుంది. ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెమే అవుతుంది కదా. ఇది వేసిన నూనె సరిపోలేదనుకోండి, ఇంకొద్దిగా నూనె వేసుకొని మగ్గించుకుంటూ మిక్సీ వేసేసుకుందాము. అంత లోపల ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకోండి కొంచెం ఎక్కువ నూనె వేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇది ఎన్నో రోజులు ఉండవు కదా, కొద్దిగా క్వాంటిటీనే ఉంది కాబట్టి నేను చాలా ఎక్కువ నూనె అయితే వేయట్లేదు. ఇది మిక్సీ పట్టేస్తాను. ఇంకా చూసారు కదా, దీన్ని పొడి చేసుకుందాం ఇప్పుడు. అంతలోపల ఇదైతే బాగా మగ్గిపోయింది. మనము దీంట్లోనే మనం చేసుకున్న పొడి, కొద్దిగా పసుపు, 4 వెల్లుల్లిపాయలు ఒలుచుకొని కచ్చాపచ్చ వేసేసానమాట. ఒలిచేసాను వీటిని నీట్గా. ఈ పొడి వేసేసి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. గోంగూర మగ్గిన తర్వాత అన్నమాట. ఇది ఇలా వేసుకున్నా కూడా మనకు రుచిని పట్టి కూడా మనకు ఈ మసాలా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే అంతా వేసాను. కొంచెం ఎక్కువైందనుకోండి మళ్ళీ కొద్దిగా గోంగూర మగ్గించి కలుపుకోవచ్చులే అనేసి, ఈ ప్రాసెస్ అంతా ఉండదు కదా అని అలా చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇదే బయట కొన్నామంటే కిలో వచ్చేసి 500-600 తీసుకుంటారు. మనకైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది పసుపు, కొంచెం ఇంగు కూడా వేశానన్నమాట నేను వాసన కోసం. ఇక తాలింపు పెట్టేసుకుందాము. మీకు నూనె కావాలంటే కూడా ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వాడుతున్నాను. ఫస్ట్ శనగపప్పు వేయించుకున్నామంటే అది వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు అది వేయించుకున్నాను అన్నమాట. తర్వాత కొద్దిగా ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా వేసి ఈ నూనె అంతా బాగా కలిసేటట్టుగా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇది ఎక్కువ పెట్టుకున్నామనుకోండి అడుగంటిపోతుంది అన్నమాట ఫ్లేమ్ వచ్చేసి. సో సిమ్లో పెట్టుకొని ఈ వేడి నీళ్ళలో నూనెలో బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, అంతగా ఎక్కువైందనుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని అయినా సరే మనము కలుపుకోవచ్చు. ఇలా బాగా నూనెలో కలుపుకొని తీసి చల్లారిన తర్వాత గాజు బాటిల్లో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసుకోవడమే. ఇది నెల రోజులైనా
ఉంటుంది. మనం నూనె బాగా ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే ఇంకొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలన్నమాట. అంతే. చూసారు కదా ఎంతో ఈజీగా రుచిగా మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. అంతా ఎక్కడ మన క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుంది. ఇది రుచిగా చాలా రుచిగా ఉంటుంది. మనం అన్నంలో తినేటప్పుడు పచ్చి ఉల్లిగడ్డ కనుక నంచుకొని తిన్నామంటే రుచి ఇంకా అదరహో అంతే, ఇంకా మాటలు లేవు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీరు చేసి నాకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. చల్లారాక చూసారా నూనె అంతా బయటకు వస్తుందన్నమాట. ఒక 2 hours తర్వాత